హనుమకొండ జిల్లాలో 2వ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో హనుమకొండ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అరికెళ్ల సుమన్ ఆధ్వర్యంలో వంగపహాడ్ గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలో 2వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు కొమరయ్య, చెన్నై సుధాకర్, ఆలెట్టి స్వామి, మందరాజు, నర్మెట సునీల్, ములకలపల్లి శ్రీనివాస్, మండల అశోక్, అరికెళ్ల రాణి, పిల్లరాణి, పొన్నాల ఉదయ మొదలగు వారు పాల్గొన్నారు. అరికెళ్ల సుమన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యనుమల రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షునిగా ఉండి ఎనలేని కృషి చేశాడని పేర్కొన్నారు. ఈరోజు ఎంతో కష్టంతో నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఇది చరిత్ర గల పార్టీ, కొన్ని 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీలో మనం తెలంగాణ ఇచ్చి చెప్పుకోలేకపోయినాము. అందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాకు ఎంతో మంది ఉన్నా ఇచ్చిన తెలంగాణ మేము ఇచ్చినాము, సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పుకోలేకపోవడం వల్ల 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూసినాం. ఆ పాలనలో ఎన్నో అవకతవకలు, ఎన్నో అడ్డంకులను నిజంగా ఆ యొక్క శ్రమ దోపిడిని జయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వానికి తీసుకురావడానికి ఆయన ఎంతో శ్రమించిండు. నిజానికి ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరపాలి. ఎందుకంటే ఈ పార్టీ ఉనికే లేదన్న టైంలో రేవంత్ రెడ్డి రావడము, పార్టీకి పునర్జీవనం తెచ్చిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా అయితే ప్రజల మనసు తెలుసుకొని మనము ప్రభుత్వంలోనికి వచ్చామో అదే విధంగా అదే రీతిలో సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ఇల్లు ఏవైనా 1 by 1 చేసి ఇంకా ప్రజల యొక్క హృదయాల్లో స్థిరస్థాయిగా కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా, చేతి గుర్తు అనేది సంపాదించాలని ఈరోజు 2వ డివిజన్ అదేవిధంగా మన బాపు స్వామి, ఆలెట్టి స్వామి గారు, తర్వాత సుధాకర్ అన్న, మందరాజన్న సీనియర్ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ కోసము 10 సంవత్సరాలు జెండా మోసి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మేము అదే పార్టీ మేము అని చెప్పుకుంటున్న కొంతమంది దొంగల వలన ఈరోజు పార్టీ కార్యక్రమాలు గ్రామ స్థాయిలో జరగలేకపోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎలాంటి సంక్షేమ పథకాలకు ఆటంకం జరగకుండా ప్రజలకు ఎలాంటి భరోసా లేని ఎడల భరోసా ఇవ్వడానికే ఈరోజు 2వ డివిజన్లో మన తర్వాత ఏమవుతుందంటే కార్యాలయము 2వ డివిజన్ కార్యాలయము ప్రారంభించడం జరిగినది. ఇక్కడ నుండే ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు అర్హులు ఎవరు, ఎందుకంటే మేము ఇక్కడ స్థానికులము, ఇక్కడ స్థానికులు కాని వాళ్ళు, సిటీలో ఉండే వాళ్ళు ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. ఖబర్దార్, ఇక్కడ మేము ఉన్నాం, ఆ ఓటాకి ఇక్కడ మేము ఇక్కడ చేస్తా ఉన్నాం బరాబరి. ఇక్కడ కార్యక్రమాలు ఏదున్నా మన పార్టీ పరంగా వచ్చే కార్యక్రమాలు, పార్టీ నుంచి సంక్షేమ పథకాలు ప్రజల దగ్గర చేయడానికే ఈ యొక్క ఆఫీసు మేము ప్రారంభించడం జరిగినది. ఎవరికి ఏ ఒక్క ఇల్లు కానీ తర్వాత పెన్షన్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆఫీస్కి వచ్చి మీరు మీ యొక్క సమస్యలు చెప్పుకోవచ్చు. దానిపైన మేము స్పందించి అధికారులను, ఎమ్మెల్యే గారిని అందరికీ తీసుకెళ్ళి మీకు న్యాయం చేస్తాం. అదేవిధంగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినాలు మేము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి. ఈరోజు ఈ ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా నాయకురాలకు, తర్వాత అదేవిధంగా గ్రామ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. పెద్దలు కడతాం.